అర్థమైందమ్మా. కానీ అది వెంటనే ఆపేయాలంటే అది అన్న చెల్లెల మధ్య గొడవలు తెచ్చిపెడుతుంది కదా, అందుకని. బంధాలు నిలబడాలి కాబట్టి తప్పుల్ని ఎలో చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు ఆ బంధాన్నే తెంచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే గనక జరిగితే అన్నైనా సరే తమ్ముడైనా సరే తప్పు చేస్తే ఖండించాలి. బంధాల కోసం దాన్ని ఉపేక్షించకూడదు. కుటుంబంలోనే కన్నం వేసే బుద్ధి బయటికి వెళ్ళి చెయ్యి జాపదు అని ఏంటి గ్యారంటీ? నేను ఇదే విషయం అత్తయ్యతో చెప్పాను జాన్సమ్మా. నువ్వేకంగా మీ అత్తగారి కోసం నా దగ్గరే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావే. జాన్సమ్మా, అత్త చేసింది తప్పే, కానీ లాస్ట్గా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనే నేను అలా చేశాను. ఇన్ని రోజులు వేరే, అత్త ఇప్పుడే ఇంటి లెక్కలన్నీ చూస్తున్నారు. ఎవరు తప్పు చేసినా ఆవిడ ప్రశ్నించే తీరాలని ఆవిడికి అర్థం కావడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు అర్థమైంది. ఇక ఏ తప్పు జరగదు జాన్సమ్మా. అత్త ఇంక దేనిని ఎలా చెయ్యరు. బంగారీ, నాకు మిగిలిన వాళ్ళకి తేడా ఏంటో నీకు తెలుసా? మామూలుగా కొంతమంది అమ్మాయిలకు ప్రేమకి కట్టుబడి వాళ్ళకి నచ్చిన వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా అది క్షమించేస్తారు, ఆఖరికి మర్చిపోతారు కూడా. కానీ నేను అలా ఉండలేను. మొదట్లో తప్పు చెయ్యడం సహజమే. అవతల ఉన్నవాళ్లకి మన మీద ప్రేమ ఉంటే తప్ప చేస్తారా? నువ్వు నాకు అబద్ధం చెప్పినట్టు నాతో అలాగే ప్రవర్తించావు. ఇప్పుడు పర్వాలేదనుకుని వదిలేసుకునుంటే ఎవ్వరికీ ఏ సమస్య లేకుండా పోతుంది. కానీ నిజంగా నిజాయితీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇవేవీ అవసరం లేదు. ఇక మీద మీ అత్తగారు తప్పు చేసినా, నేనే తప్పు చేసినా సరే దాన్ని వెనకేసుకురాకు. అది నీ మీద పక్కనున్న వాళ్ల నమ్మకాన్ని చంపేస్తుంది. ఒక్కసారి నమ్మకం చచ్చిపోతే దాన్ని మళ్ళీ ప్రాణం పోయినా సంపాదించలేవు. సారీ జాన్సమ్మా. బంగారీ, నువ్వు నాకు నచ్చడానికి కారణం నాకు ఉన్న ఎన్నో గుణాలు నీకు ఉన్నాయి కాబట్టి. కానీ పక్కనున్న వాళ్ల కోసం నువ్వా గుణాల్ని పోగొట్టుకోవద్దు. అది ఎప్పటికీ నేను ఒప్పుకోలేను. మీ అత్తగారికి నువ్వు సపోర్టుగా ఉన్నది తప్పు కాదు, కానీ తను తప్పు చేసినా తనకి నువ్వు తోడుగా వెళ్ళావు చూడు, అది నేను అస్సలు అలౌ చెయ్యలేను. తప్పు చేసిన వాళ్ళని క్షమించను, దాన్ని కప్పిపుచ్చాలనుకున్న వాళ్ళని క్షమించలేను. ఇక మీద అలా జరగకుండా చూసుకో. అయ్యో, నేను దాచిపెట్టిన విషయం జాన్సమ్మకి తెలిస్తే ఈ జన్మలో ఆవిడ నాతో మాట్లాడరేమో. భగవంతుడా, నన్ను ఎలాగైనా కాపాడు. మా నాన్న నిరపరాధి అని నిరూపించడానికి నాకేదొక రకంగా సాయం చెయ్యి. సార్, ఎవరి పేరు మీద వచ్చింది? దొరబాబు పేరుకి సార్. ఆయన కొడుకు నేనే, ఇవ్వండి. సరే, ఇందులో ఒక సైన్ చేయండి, ఇక్కడ చేయండి. ఇదిగోండి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నాన్నా, 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 నాన్నా. ఏమిట్రా? నీ పేరు మీద లెటర్ వచ్చింది నాన్న. ఏం లెటర్ నాన్న? ఎవరు పంపించారు? లెటర్ కాదురా, ఇది నా లాటరీ. లాటరీయా? నాకు దొరికిన జాక్పాట్ రా ఇది. ఏంటన్నా, లాటరీలు బ్యాన్ చేసి చాలా రోజులవుతోంది. అవన్నీ పెట్టుకోకూడదు, పోలీసులకి ఇచ్చే. ఇవ్వండి. ఇచ్చాను. మంటలోడా, పోరా పోరా. నాకసలు నువ్వు ఎలా పుట్టావురా? బంగారే, నాతోనే ఆడుకున్నావు కదా. ఝాన్సీదేవి రక్త సంబంధం నువ్వే అని నిరూపించడానికి నాకిప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ ఒకటి దొరికింది.
దీంతో నిన్ను ఏం చేస్తానో చూడు ఇప్పుడు. అయిపోయినట్టే. దీంతో నీ మొత్తం కథంతా అయిపోయినట్టే. ఆ ఝాన్సీనే నీ మెడ పట్టుకొని గెంటేసేలా చేస్తాను చూడు. చిన్నానా, టీ ఏమైనా తాగుతారా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారే. అవునవునవునవును, నేను చాలా టెన్షన్లోనే ఉన్నాను. లైఫ్లో నాకు ఎన్ని మోసాలు, ఓటములు. నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు కదా. అవును చిన్నాన్న, మీరు నాకు తోడుగా ఉన్నప్పుడు నాకేం కష్టం. ఆ, మీ ఆశీర్వాదంతో నేను చాలా బాగున్నాను. ఇక మీద కూడా నువ్వు చాలా బాగుంటావు బంగారే. అత్తయ్య, మీకేదో కొరియర్ వచ్చింది అత్తయ్య. అయిపోయింది బంగారి. దీంతో నీ కథ క్లోజ్. ఈ జన్మలోనే కాదు, ఇక ఎన్ని జన్మలెత్తినా నువ్వు ఈ ఇంట్లోకే రాలేవు. బంగారీ, బంగారీ, బంగారే, అత్తయ్య పిలుస్తుంటే వినిపించట్లేదా నీకు? రా బంగారీ. జాన్సమ్మా, ఏమైంది జాన్సమ్మా? ఏంటిది ఏంటిది అని అడుగుతున్నాను. ఏంటత్తయ్య, ఏదైనా తప్పు జరిగిందా? మిమ్మల్ని ఏమైనా మోసం చేసిందా? అవును. ఆ, ఎలా బంగారీ, ఎలా నువ్వు ఈ పని చేయగలిగావు అసలు? జాన్సమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? మనం వదిలిన బాణం ఈ రోజు మిస్ అవ్వకుండా తగిలింది. దీనికోసమే కదా ఎదురు చూస్తున్నా. నువ్వు ఇంతలా నమ్మించి మోసం చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు. నాన్నా, ఏంటి నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? బంగారు సిస్టర్ ఏం తప్పు చేసిందని? రేయ్, నోరు మీరా. అది అత్తయ్యకి తెలుసు, పెద్ద మాట్లాడుతున్నాడు. బావా, మా అమ్మ ఇంకా ఏం అనలేదు కదా, నువ్వెందుకు గొంతు చించుకుంటున్నావు? అమ్మా, ఏంటమ్మా సమస్య? ఎందుకు బంగారు మీద అరుస్తున్నారు? అరుస్తున్నానా? సంతోషపడుతున్నాన్రా. ఆ? బంగారీ,